హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఈరోజు మన రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ. ఇది లంచ్ బాక్స్కే కాదు, డిన్నర్కైనా, స్నాక్స్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా అన్నిటికీ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూడగానే తినాలనిపించేస్తుంది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి గార్లిక్ రైస్. ముందుగా మనం వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని నీట్గా పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక రోల్ తీసుకోవాలి. ఆ రోల్లో మనం వెల్లుల్లి మనం ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, అవి వేసుకొని బాగా దంచుకోవాలి. అంటే కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది, మెత్తటి పేస్ట్ లాగా అయితే దంచకండి. ఇప్పుడు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ గార్లిక్ రైస్ చాలా బాగుంటుంది. ఇది చిల్లీ గార్లిక్ రైస్, చాలా అంటే చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. 5 మినిట్స్లో అయిపోతుంది మనకి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు యాడ్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనం ఇది కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిలోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా స్పైసీగా, టేస్టీగా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి, తర్వాత జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి మీ స్పైసీనెస్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీటన్నిటిని బాగా దంచుకోవాలి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది రోల్లో దంచుకుంటుంటే, చాలా టేస్ట్ వస్తుంది కదా రెసిపీకి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు వచ్చేసి మనం బాగా దంచుకున్నాం కదా కచ్చాపచ్చాగా, చూసారు కదా ఎలా వచ్చిందో, మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా ఈ పేస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి దంచేసుకుని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో ఎండింగ్లో. ఆ వీడియోస్ ఓపెన్ చేస్తే మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా మనకి ఇలా తయారవుతుంది ఆ వెల్లుల్లి ముద్ద అనేది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులో వచ్చేసి కొంచెం మినప్పప్పు యాడ్ చేసుకోండి, తర్వాత పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఆవాలు యాడ్ చేసుకున్నాము, తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా మనకి చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లి ముద్ద ఉంది కదా, అది వేసేసుకోవాలి. అది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, మంచి కలర్ఫుల్గా వస్తుంది రెసిపీ వచ్చేసి. చూసారు కదా బాగా కలర్ఫుల్గా ఉంది, అదేవిధంగా మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది చేసేటప్పుడు ఈ రెసిపీ అనేది. ఇంకా నేను మీకు ప్లేలిస్ట్ ఇస్తాను కదా, మన ఛానల్లో వచ్చేసి మునగాకు రైస్ ఉంది, తర్వాత వచ్చేసి కొబ్బరితోటి మంచిగా లంచ్ బాక్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఉంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది, మంచి స్పైసీనెస్గా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చిని కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ రైస్ వండి పెట్టుకుని ఉంటాం కదా, అది వేసేసుకోవాలి ఇందులో. ఇది మనం బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, బాగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది రైస్ మనకి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆ మసాలా అంతా రైస్కి పట్టుద్ది. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఇది వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్గా కానీ, టిఫిన్ బాక్స్కి, లంచ్ బాక్స్కి, తర్వాత డిన్నర్కి, స్నాక్స్కి, దేనికైనా మనం ఇది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం బాగా ఫ్రై అయింది కదా రైస్ అనేది, నెక్స్ట్ మనం ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. ఇది వచ్చేసి మనం చిల్లీ గార్లిక్ రైస్ అంటారు ఈ రెసిపీని. ఇప్పుడు ఇందులో మనం కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నిమ్మరసం అనేది కొంచెం యాడ్ చేయండి. అంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు యాడ్ చేస్తే చేదు వస్తుంది కాబట్టి, నిమ్మకాయ పిండితే స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఈ నిమ్మకాయ అనేది పిండుకోవాలి మనం. కొంచెం యాడ్ చేసుకోండి చాలు. ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేస్తే బాగా నిమ్మకాయ అనేది రైస్ అంతటికి పట్టుద్ది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇంకా అయిపోయింది మనకి రెసిపీ వచ్చేసి. నెక్స్ట్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోవటమే బౌల్లో. ఆనియన్స్ తోటి, నిమ్మకాయతోటి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, స్పైసీగా, హెల్తీగా ఉండేటువంటి చిల్లీ గార్లిక్ రైస్ అనేది మనకి తయారైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.